హైదరాబాద్ పరిధిలోని చెరువులకు పూర్వ వైభవం తెచ్చేందుకు ఫోకస్ పెట్టింది హైడ్రా. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చివేశారు హైడ్రా అధికారులు. ఇక వ్యర్థాలను తొలగించి ఆయా చెరువుల సుందరీకరణకు కృషి చేస్తున్నారు. బెంగళూరు చెరువుల తరహాలో మల్టీనేషనల్ కంపెనీలతో సుందరీకరణ చేసే అవకాశాలను పరిశీలిస్తుంది హైడ్రా. చెరువుల్లో అక్రమ నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా వాటి పునరుద్ధరణకు ప్లాన్ చేస్తుంది. ఓఆర్ఆర్ పరిధిలోని చెరువులపై సర్వేలు చేస్తూ మరోవైపు కొన్ని చెరువులను సుందరీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది హైడ్రా. ఇప్పటికే కూల్చివేతలు చేపట్టిన చెరువులను బ్యూటిఫికేషన్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కూల్చివేతల వ్యర్థాలు తీసేందుకు పనులను మొదలుపెట్టారు. వీలైనంత త్వరగా చెరువులను సుందరీకరణ చేస్తామంటుంది హైడ్రా. మొదటి దశలో భాగంగా సిటీలోని అంబర్పేట్ బతుకమ్మకుంట చెరువుకి పునర్వైభవం తీసుకొస్తామంటున్నారు హైడ్రా అధికారులు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 5 ఎకరాల 15 గుంటల భూమిలో ఉన్న చెట్లు చెదారం తొలగించి చెరువులాగా మారుస్తామన్నారు. తరువాత వాక్వే తయారు చేసి సుందరీకరిస్తామని తెలిపారు. అలాగే బతుకమ్మకుంటలో నీరు వచ్చే మార్గాలపై ఇరిగేషన్, రెవెన్యూ శాఖతో చర్చిస్తామన్నారు. తార్నాకులోని ఎర్రకుంట చెరువును సుందరీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది హైడ్రా. ఈ చెరువు ల్యాండ్ విషయంలో ఎలాంటి వివాదం లేదు. ఎర్రకుంట పూర్తిగా చెట్లు చెదారంతో నిండిపోవడంతో దుర్వాసన, దోమల బెడతతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. నాగార్జున కాలనీ వాసుల రిక్వెస్ట్తో ఎర్రకుంటను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. చెరువు రివైవల్కి ప్లాన్ రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు. రెండవ దశలో సున్నం చెరువు, అప్పా చెరువు, ప్రగతినగర్ చెరువు, కుకట్పల్లి చెరువులను పునరుద్ధరించాలని ప్లాన్ చేస్తుంది హైడ్రా. ఈ చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాలను ఇప్పటికే కూల్చేసింది హైడ్రా. అందులో ఉన్న శిథిలాల తొలగింపు పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ చెరువులను ఎలా పునరుద్ధరించాలనే అంశంపై బెంగళూరుకు వెళ్లిన హైడ్రా టీం అక్కడి చెరువుని పరిశీలించారు. బెంగళూరు సిటీతో పాటు సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న 35 చెరువులను బ్యూటిఫికేషన్ చేశారు అక్కడి అధికారులు. తక్కువ ఖర్చుతో చెరువులను పునరుద్ధరించారు. మురుగునీటితో ఉన్న చెరువులను మంచినీటి చెరువులుగా తీర్చిదిద్దిన తీరును పరిశీలించింది హైడ్రా బృందం. పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి వాటిని ప్యూరిఫై చేసే తీరుపై అధ్యయనం చేసింది. చెరువుల్లోకి వచ్చే డ్రైనేజీని తరలించడానికి ఎలాంటి కార్యక్రమాలు చేశారో తెలుసుకున్నారు. చెరువుల పునరుద్ధరణకు అయ్యే ఖర్చు హెచ్ఎండిఏ ప్రభుత్వం భరించనుంది. తక్కువ ఖర్చుతో బ్యూటిఫికేషన్ చేయడానికి ప్లాన్ చేస్తామంటుంది హైడ్రా. బెంగళూరులో కొన్ని చెరువులను సిపిఆర్తో బ్యూటిఫికేషన్ చేశాయి కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు. అలాగే ఇక్కడ కూడా వివిధ మల్టీనేషనల్ కంపెనీలతో సుందరీకరించే అవకాశాలను పరిశీలిస్తుంది హైడ్రా. చెరువుల పునరుద్ధరణలో స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ విభాగాలను భాగస్వామ్యం చేసి పునర్వైభవం తీసుకొస్తామంటుంది హైడ్రా.